శ్రీమాత్రే నమః. అమ్మతో ప్రయాణానికి స్వాగతం. అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని వేడుకుంటూ ఈ ఆదివారం రోజున భక్తి శ్రద్ధలతో ఈ కథను ఆలకించండి. దక్షిణ దేశంలో గోకర్ణము అనేటటువంటి ఒక క్షేత్రం ఉండేది. దానినే భూ కైలాసము అని కూడా అంటాము. నారద మునీంద్రుల వారు ఒకనాడు గోకర్ణానికి వెళుతూ త్రోవలో ఒక సంపంగ చెట్టును చూస్తాడు. అది బాగా విరగబూసి ఉంటుంది. ఆ చెట్టు దగ్గర ఒక బ్రాహ్మణుడు ఒక గిన్నెను చేత్తో పట్టుకొని నుంచొని ఉంటాడు. అది చూసినటువంటి నారద మహర్షుల వారు ఆ విప్రుని దగ్గరకు వెళ్ళి, ఓ విప్రవర్య, తమరెవరు, ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతాడు. దానికి ఆ విప్రుడు, స్వామి, నేను ఒక బాటసారిని, త్రోవలో అలసిపోయి ఇదిగో ఈ చెట్టు నీడన ఇలా నిలుచొని ఉన్నాను అని చెబుతాడు. అందుకు నారదుల వారు గోకర్ణానికి వెళ్ళి మహాబలేశ్వరుని సేవించి తిరిగి వెళుతూ ఉండగా ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరే కనిపిస్తాడు. నారదుడు దగ్గరకు వెళ్ళి, ఇక్కడ ఏం చేస్తున్నావు అని మరలా అడుగుతాడు. ఏమీ లేదు అంటూ ఆ విప్రుడు వెళ్ళిపోతాడు. నారదుడు సంపంగి చెట్టుతో, ఓ వృక్షరాజమా, ఆ బ్రాహ్మణుడు ఎవరు, అతను ఎక్కడికి వెళుతున్నాడు అని అడుగుతాడు. అంతకుముందే నారదుడు తనను గురించి ఏమడిగినా కూడా తెలియదని చెప్పమన్నాడు. అందుచేత సంపంగి చెట్టు నాకు తెలియదు అని చెబుతుంది. అంతటా నారదుడు ఏమాత్రం ఊరుకోలేదు. మరలా తిరిగి మహాబలేశ్వరుడి దగ్గరకు వెళతాడు. అక్కడ 108 సంపంగి పూలతో స్వామి అర్చింపబడి ఉంటాడు. ఎదురుగా ఒక బ్రాహ్మణుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. నారదుడు ఆ బ్రాహ్మణుని పిలిచి, ఈ పూలతో స్వామిని ఎవరు అర్చించారు అని అడుగుతాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నారద మహర్షి, ఈ పూలను ఒక దుష్ట బ్రాహ్మణుడు శివునికి అర్పించాడు. సంపెంగ పూలతో పరమేశ్వరుణ్ణి అర్చించినందుకు ఫలితంగా ఈ దేశపు రాజు అతనికి దాసుడయ్యాడు. దాంతో ఆ కపటి విశేషమైనటువంటి ద్రవ్యాన్ని ఆర్జించి ప్రజలను పీడిస్తూ ఉన్నాడు అని చెబుతాడు. ఆ మాటలను విన్నటువంటి నారదుల వారు మహాబలేశ్వరునితో, దేవదేవా, ఆ కపట బ్రాహ్మణుణ్ణి నీవు కరుణించావు, అందుకే అతను ఈ పనులు చేస్తూ ఉన్నాడు అని అంటాడు. అంతలో ఒక మధ్య వయస్కురాలు ఆలయంలోకి వచ్చి, ప్రభో, శంకర, పరమేశ్వర, భక్తవత్సల, పాహిమాం పాహిమాం అని అంటుంది. నారదుడు ఆమెతో, తల్లి, నీవెవరవు, నీకు వచ్చినటువంటి ఆపద ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు ఆమె, ఓ మునీంద్ర, నా భర్తకు ప్రమాదంలో ఒక కాలు పోయి అవిటివాడయ్యాడు. మాకు ఒక కుమార్తె ఉంది. కుమార్తె వివాహానికి రాజుగారి సహాయాన్ని అర్థించాము. రాజుగారు కొంత నగదు ఇచ్చి ఒక ఆవును కూడా ఇచ్చారు. ఆ కపట బ్రాహ్మణుడు రాజుగారు ఇచ్చినటువంటి నగదులో సగభాగం తీసుకొని ఆవులో కూడా సగభాగం ఇమ్మని అడుగుతున్నాడు. ఏం చేయాలో పాలుపోక మహాబలేశ్వరుని శరణు వేడుతున్నాను అని చెబుతుంది. ఆ మాటలు విన్నటువంటి నారదుల వారు పరమేశ్వరునితో, దేవా, తమరు ఇంకా ఉపేక్షిస్తున్నారు ఎందుకని, ఆ దుష్టుణ్ణి ఇప్పుడే ఈ క్షణమే శిక్షించండి అని అడుగుతాడు. దానికి పరమేశ్వరుడు, నారదా, నా భక్తులు ఎన్ని తప్పులు చేసినా నేను ఉపేక్షిస్తాను. అందుచేత నీవే ఆ సంగతి ఏమిటో చూడు అని అంటాడు. ఆ మాటలను విన్నటువంటి నారదుల వారు ఈశ్వరుని దగ్గర సెలవు తీసుకొని సంపంగి చెట్టు దగ్గరకు వెళ్ళి, ఓ తరురాజమా, నీవు నిజం చెప్పు, అసలు ఆ బ్రాహ్మణుడు ఎవరు, ఎందుకు నీ పుష్పాలు తీసుకుని వెళుతున్నాడు అని అడుగుతాడు. నాకు తెలియదు అని చెబుతుంది ఆ సంపంగి చెట్టు. అప్పుడు నారద మహర్షి, ఓ సంపంగి చెట్ట, నీ పూలంటే పరమేశ్వరునికి చాలా మక్కువ, కానీ నువ్వు ఆ విప్రుని విషయం తెలిసి కూడా తెలియదు అని చెప్పి అబద్ధాలు చెబుతున్నావు. అందుచేత నీ పుష్పాలు ఇక నుండి శివపూజకు పనికిరావు అని శాపాన్ని ఇస్తాడు. అంతలో ఆ బ్రాహ్మణుడు ఆ చెట్టు దగ్గరకు వస్తాడు. నారదుడు ఆ కపట బ్రాహ్మణుని చూసి, నీవు ధనాశతో ప్రజలందరినీ కూడా పీడిస్తూ ఉన్నావు. నిన్ను ఎప్పటికీ క్షమించను. నీవు రాక్షసుడిగా జన్మించు అని అంటాడు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, మహర్షి, నన్ను క్షమించండి అంటూ కాళ్ళ వేళ్ళ పడుతూ ప్రతిమలాడుతూ ఉంటాడు. అప్పుడు నారద మహర్షి కనికరించి, నీవు విరాధుడు అనేటటువంటి రాక్షసుడిగా పుట్టు. త్రేతాయుగంలో శ్రీరాముడు నిన్ను సంహరించగానే నీకు శాప విమోచనం కలుగుతుంది అని చెబుతాడు. ఆ రకంగా సంపంగి పువ్వు కూడా పూజకు పనికి రాకుండా పోయింది. ఇది సంపంగి పువ్వు వృత్తాంతం. ఇప్పుడు శ్రీరాముని భార్య సీతమ్మ తల్లి గత జన్మలో వేదవతి అని, ఆమె శాపం వల్లనే రావణాసురుడి మరణం సంభవించింది అని అంటుంటారు.
అయితే వేదవతి కథ గురించి తెలుసుకుందాం. త్రేతాయుగంలో పరమ పవిత్రమైనటువంటి హిమవత్ పర్వత ప్రాంతంలో ఒక తపోవనం ఉండేది. ఆ తపోవనంలో కులధ్వజుడు అనేటటువంటి ఒక ఋషి వేద మార్గంలో ఆ శ్రీహరి ప్రీతి కోసం తపస్సు చేస్తూ ఉండేవాడు. అతను వేదాధ్యయనం చేస్తూ ఉన్నటువంటి సమయంలో వేదమాత అతనికి ఒక పుత్రికను ప్రసాదిస్తుంది. అతను ఆమెకు వేదవతి అని పేరు పెడతాడు. ఆమె పెరిగి పెద్దదవుతుంది. ఆమె సౌందర్యాన్ని చూసి దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర కింపురుషాదులు మోహిస్తారనమాట. ఆమెను వివాహం చేసుకోవాలని భావిస్తారు. వారు కులధ్వజునితో ఆ విషయం గురించి ప్రస్తావిస్తారు. అతనైతే వారి కోరికను అతి సున్నితంగా తిరస్కరిస్తాడు. పితృదేవునికి వేదవతి నిత్యము కూడా పాదసేవలు చేస్తూ ఉండేది. నిత్యము కూడా అతను శ్రీపతి నీ పతి అవుతాడు అంటూ వేదవతిని దీవిస్తూ ఉండేవాడు. అలా ఉండగా దంభుడనేటటువంటి రాక్షసుని దృష్టి వేదవతిపై పడుతుంది. ఆ రాక్షసుడు వేదవతిని పొందాలి అని చెప్పి నిశ్చయించుకుంటాడు. కులధ్వజుని కలుస్తాడు. తనకు వేదవతితో వివాహం జరిపించమని కోరుకుంటాడు. దేవదేవుడైనటువంటి ఆ శ్రీకాంతునికే ఆమె జీవితం అంకితమైంది. నీ వంటి రాక్షసుడికి ఆమె భార్య కాదు అని కులధ్వజుడు ఆ రాక్షసునికి జవాబిస్తాడు. ఆ మాటలు వినటువంటి దంభుడు కులధ్వజుని సంహరిస్తాడు. వేదవతి తండ్రి యొక్క అకాల మరణానికి చింతించి పితృదేవుని కోరికను నెరవేర్చాలి అని చెప్పి నిర్ణయించుకుంటుంది. తండ్రి దీవెన ఫలించాలి అని భావించుకుంటుంది. శ్రీనివాసుని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది. అందుకోసమై తపస్సు చేస్తుంది. మరొక వైపు 4 తలలు ఉన్నటువంటి బ్రహ్మను మెప్పించి 3 కన్నులున్నటువంటి పరమేశ్వరుని ఒప్పించి దశకంఠుడు అంటే రావణుడు వరాలు విభూదులు పొందుతాడు. దేవతల రాజైనటువంటి ఇంద్రుణ్ణి జయిస్తాడు. కుబేరుణ్ణి దోచుకుంటాడు. అతని పుష్పక విమానాన్ని అపహరించి స్వంతం చేసుకొని ఉంటాడు. లంకాధిపతి నిరంతరము కూడా ఆ పుష్పక విమానంలో ఆకాశ సంచారం చేస్తూ విహారయాత్రలలో మునులకు తపోభంగము, బలవంతులకు ప్రాణభంగము, పతివ్రతలకు మానభంగము చేస్తూ వినోదిస్తూ ఉండేవాడు. అలా రాక్షస వినోదం అనుభవిస్తూ ఉన్నటువంటి రావణుని దృష్టికి తీవ్రంగా తపస్సు చేస్తూ ఉన్నటువంటి మహా సౌందర్యవతి అయినటువంటి వేదవతి కనిపిస్తుంది. వెంటనే రావణుని యొక్క పుష్పక విమానం వేదవతి ఆశ్రమంలో నిలిచి ఉంటుంది. అప్పుడు అదంతా కూడా నిర్జనమైనటువంటి పర్వత ప్రాంతం. నా వంటి వారిని అనుగ్రహించవలసినటువంటి సౌందర్య దేవతవు నీవు అసలు ఏ దేవత యొక్క అనుగ్రహం కోసం ఈ తపస్సు చేస్తున్నావు? నీవు కుమారివా, శ్రీమతివా, నీ తల్లిదండ్రులెవరు, నీ చరిత్ర ఏమిటి అంటూ విమానం దిగినటువంటి రావణాసురుడు వేదవతిపై అనేకమైనటువంటి ప్రశ్నల వర్షాన్ని కురిపిస్తాడు. అందుకు వేదవతి, నేను ఒంటరి కన్యను. నా తండ్రి కులద్విజుడు. నా పితృదేవుని వేదగానంలో జయించాను. నా పేరు వేదవతి. తండ్రి నన్ను శ్రీనివాసునికి భార్యను కమ్మని చెప్పి ప్రతినిత్యము దీవిస్తూ ఉండేవాడు. ఆ శ్రీపతిని భర్తగా పొందాలి అని చెప్పి తపస్సు చేస్తూ ఉన్నాను అని వేదవతి సమాధానం ఇస్తుంది. అయితే ఆ మాటలన్నీ విన్నటువంటి రావణాసురుడు మాత్రం దయచూపనటువంటి క్రూరంగా శ్రీపతి కోసం, శ్రీపతిని భర్తంగా పొందడం కోసం నువ్వు తపస్సు చేస్తున్నావా? అయితే ఆ తపస్సంతా కూడా వ్యర్థమే. అది కేవలం నీ అవివేకమే. నిన్ను గాఢంగా ప్రేమించేటటువంటి ఈ లంకాధిపతిని ఉన్నాను. ఆ శ్రీపతిగా భావించి ఇదిగో నీ పతిగా నన్ను స్వీకరించడం నీకు సర్వదా శ్రేయస్కరం. అదే వివేకవంతమైనటువంటి నిర్ణయం అని అంటాడు రావణుడు. నీవు శ్రీహరిని నిందించడం నేను అస్సలు సహించలేను. శ్రీపతి లోకాధిపతి, నీవు కేవలం లంకాధిపతివి. శ్రీనివాసుని పవిత్రమైనటువంటి నామాన్ని స్మరించడానికి కూడా నీవు అనర్హుడవు. నీవు వచ్చిన దారినే తిరిగి వెళ్ళడం నీకు చాలా మేలైనటువంటి పని. అలాగే అదే నువ్వు చేయవలసినటువంటి పని కూడాను. తక్షణమే నీవు ఇక్కడి నుండి వెళ్ళిపోవాల్సిందిగా హెచ్చరిస్తున్నాను అంటూ వేదవతి రావణుణ్ణి మందలిస్తుంది. అవమాన భారంతో ప్రతీకారం తీర్చుకోవడానికై రావణుడు తన ఎడమ చేతితో వేదవతి యొక్క శిరోజాలను పట్టుకుంటాడు. ఆమె శ్రీనివాసుని స్మరించుకొని తన కుడి చేతిని కత్తిగా మార్చుకొని రావణుడు బిగపట్టినటువంటి తన తల వెంట్రుకలను ఖండించుకుంటుంది. వేదవతిని పరాభవించేటటువంటి ప్రయత్నంలో రావణుడే పరాభవితుడవుతాడు. తాను పొందినటువంటి అవమానాన్ని భరించలేక రావణుడు కోపోద్రిక్తుడవుతాడు.
ఆవేశంతో వేదవతిని బలవంతం చేసేందుకు పూనుకుంటాడు. ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్ళగా ఆమె తన యొక్క తపోమహిమతో రావణుని నిరోధించడానికై అగ్నిని జ్వలింపచేస్తుంది. అతను వజ్రాయుధంతో ఆ మంటలను చల్లారుస్తూ ఆమెను సమీపిస్తాడు. నేను అబలను, నాకు తపోభంగం కలిగించావు, నన్ను మానభంగానికి గురిచేయాలని నీవు చూస్తున్నావు. నా వంటి అబల మూలంగానే మహాబలవంతుడివైనటువంటి నీకు ప్రాణభంగం కలుగుతుంది, ఇది తథ్యం అని వేదవతి అతి కఠినంగా రావణుని శపించి తాను సృష్టించుకున్నటువంటి ఆ అగ్నిలోకి ప్రవేశించి అదృశ్యమైపోతుంది. ఇది వేదవతి యొక్క కథ. ఇప్పుడు శకటాసురుడు ఎవరు, అసలు అతని గత జన్మ ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. గోకులంలో బాలకృష్ణుడి అల్లరి ఎక్కువ అవుతుంది. ఒదిగలబడడం కూడా నేర్చుకుంటాడు. నంద యశోదలు అమితానందంతో రేపల్లె అంతటా కూడా వేడుకలు చేస్తూ ఉంటారు. బీదలకు దీనులకు దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. చిన్న కృష్ణుణ్ణి అందరూ ముద్దాడుతూ ఆశీర్వదిస్తూ ఉంటారు. గోకులమంతా సంతోషంలో మునిగి తేలుతూ ఉంటుంది. ఆ సమయంలో కంసుడి అనుచర వర్గానికి చెందినటువంటి శకటాసురుడు అనేటటువంటి ఒక రాక్షసుడు సంచారం చేస్తూ రేపల్లెకు వస్తాడు. అతను నందుని ఇంట్లో ఉన్నటువంటి కన్నయ్య గురించి చిత్ర విచిత్రాలు వింటాడు. కృష్ణుణ్ణి చూడాలి అనేటటువంటి ఉత్సాహం అతనికి ఎక్కువ అవుతుంది. పూతనను సంహరించినవాడు అతనే అయి ఉంటాడని చెప్పి కంసుడు భయపడుతున్నది కూడా ఈ బాలకృష్ణుడి గురించి అయి ఉండవచ్చునని ఆ రాక్షసుడు ఊహిస్తాడు. వెంటనే నందుని ఇంటికి వెళతాడు. ఆ ఇంటి ముందు 2 ఎడ్ల బండి కాడి వాల్చి ఉంటుంది. బండి నిండా మధురమైనటువంటి పదార్థాలు, పళ్ళు, పాలు, వెన్న, మీగడ, పెరుగు ఇలా రకరకాల పాత్రల నిండా ఉంటాయన్నమాట. రాక్షసుడికి నోరు ఊరుతుంది. బండిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు ఆ బండి పెద్ద శబ్దం చేస్తూ ముందుకు కదులుతుంది. కృష్ణయ్య పూల ఉయ్యాలలో నుండి ఇదంతా గమనిస్తూనే ఉంటాడు. ఉన్నట్టుండి పెద్దగా ఏడవడం మొదలు పెడతాడు. పిల్లవాడి ఏడుపు విని గోపికలు కృష్ణయ్య పడుకొని ఉన్నటువంటి ఆ ఉయ్యాల దగ్గరకు పరుగు పరుగున వెళ్ళి చూస్తారు. అతన్ని సముదాయించాలని చెప్పి ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తారు. కానీ లాభం లేకుండా పోయింది. బాలకృష్ణుని ఎత్తుకొని బుజ్జగిస్తూ కబుర్లు చెబుతూ ఒక గోపకాంత అతనిని బయటకు తీసుకుని వెళుతుంది. అక్కడ బండికి ఎద్దులు లేకుండా కాడి లేవడం, అది కదలడం గమనించి ఆమె విస్తుపోయి అలా చూస్తూ నిలబడి ఉంటుంది. బండిని ఆవహించినటువంటి ఆ శకటాసురుడు కృష్ణయ్యను చూస్తాడు. వెంటనే కృష్ణయ్య ఆయన్ని కూడా చూస్తాడు. ఇక కృష్ణయ్య మీదకు ఉరుకుతాడు. అది ఒక్క ఉదుటున వచ్చి కన్నయ్యను తాకుతుంది. చిరునవ్వులు చిందిస్తూ నందకిషోరుడు వామపాదంతో ఆ బండిని ఒక్క తోపు తంతాడు. ఆ తాకిడికి శకటమంతా కూడా తలకిందులవుతుంది. ఇరుసు చక్రాలు పెలపెలా విరిగిపోతాయి. పాత్రలు భల్లున పగిలి పాలు, పెరుగు, నెయ్యి నేల పాలవుతాయి. బండి ముక్కలు ముక్కలవుతుంది. అంతవరకు ఆ బండిని ఆవహించున్నటువంటి రాక్షసుడు అంతెత్తుకు ఎగిరి ధబీమని కింద పడతాడు. ఆ పాటు వలన అతని శరీరం తునాతునకలవుతుంది. పెద్దగా అరుస్తూ ప్రాణాన్ని వదులుతాడు. ఆ అరుపుకు లోపలి నుండి యశోదానందులు, రోహిణి పరుగు పరుగున వస్తారు. బయటంతా యుద్ధరంగంలో మారిపోయి ఉంటుందన్నమాట. విరిగినటువంటి ఆ బండి చక్రాల మధ్య, నేలపాలైనటువంటి మధుర పదార్థాల మధ్య కన్నయ్య ఆడుకుంటూ ఉంటాడు. అది చూసినటువంటి గోపికలు, గోపాలురు నిర్ఘాంతపోతారు. ముసిముసి నవ్వులు, చక్కని చిరునవ్వుతో చిన్ని కృష్ణుణ్ణి గుండెలకు హత్తుకొని యశోద ఆనందాశ్రువులు రాలుస్తుంది. శ్రీకృష్ణుని చేత ఆ విధంగా సంహరింపబడినటువంటి శకటాసురుడు గత జన్మలో హిరణ్యాక్షుని కుమారుడైనటువంటి ఉత్కచుడు. అతను ఒకసారి లోమహర్ష మహర్షి ఆశ్రమంలోకి ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి ఉద్యానవనాన్ని ధ్వంసం చేస్తాడు. అది చూసినటువంటి లోమహర్షుడు, ఈ చెట్లను నువ్వు ఏ విధంగా అయితే పెళ్లగించావో అదే విధంగా నీ శరీరం కూడా ముక్కలు ముక్కలవుతుంది అని చెప్పి శపిస్తాడు. ఆ మాటలు విన్నటువంటి ఉత్కచునికి అప్పుడు పశ్చాత్తాపం కలుగుతుంది. మహర్షి పాదాల మీద పడి శాప విముక్తి కలిగించమని చెప్పి పరిపరి విధాలుగా వేడుకుంటాడు. మహర్షి అతనిని కరుణిస్తాడు. నీవు ద్వాపర యుగాంతంలో వాయు రూపాన్ని ధరించి శ్రీహరి పాదఘాతం ద్వారా ముక్తిని పొందుతావు అని లోమహర్షుడు శాప విముక్తిని ప్రసాదిస్తాడు. ఆ విధంగా ఉత్కచుడు
శకటాసురుడు అనేటటువంటి రాక్షసుడై జన్మించి కంసుడి అనుచర వర్గంలో చేరడం, కృష్ణుడి అనుగ్రహం ద్వారా శాప విముక్తిని పొందడం జరుగుతుంది. ఇది శకటాసురుని యొక్క వృత్తాంతం. ఒకనాడు యాదవ పురోహితుడైనటువంటి గర్గుడు నందుని ఇంటికి వస్తాడు. నంద యశోదలు రోహిణి భక్తిపూర్వకంగా ఆయనకు అతిథి పూజలను చేస్తారు. పరిచర్యలు అన్నీ అయిపోయిన తర్వాత, మహాత్మా, మీరు పండితులు, మాకు పెద్దలు, మీరే ఈ చిన్న బిడ్డలందరికీ కూడా సంస్కారాలు జరిపించాలని మా కోరిక అని అంటాడు నందుడు, బలరామకృష్ణులు ఇద్దరినీ కూడా చూపిస్తూ. నందుని ప్రార్థనను అంగీకరించి గర్గుడు రోహిణీ కుమారుడికి బలరాముడని, యశోదాపుత్రుడికి కృష్ణుడని పేర్లు పెడతాడు. రోహిణీ కుమారుడు తన గుణాల ద్వారా ప్రజలకు ఆనందాన్ని కలిగిస్తాడు. అందుకని ఇతనికి నేను రాముడు అని నామకరణం చేశాను. కాలక్రమాన ఈ చిరంజీవి అత్యధిక బల సంపన్నుడవుతాడు, వీరుడు ధీరుడు అవుతాడు. ఆ కారణాన ఇతన్ని బలుడు అని కూడా పిలుస్తారు. యాదవులందరినీ కూడా సమభావంతో చూస్తూ ఒకే విధంగా ఆదరిస్తూ ఇతను ఎప్పుడూ అందరినీ సంతోషపరుస్తూ ఉంటాడు. కాబట్టి ఇతనికి సంకర్షణుడు అనేటటువంటి పేరు కూడా వ్యాప్తిలోకి వస్తుంది. ఇక యశోదా తనయుని విషయానికి వస్తే, ఈ చిన్నారి గడిచినటువంటి 3 యుగాల్లోనూ 3 రంగులు శ్వేత, రక్త, పీత వర్ణాలు ధరించి అవతరించాడు. ఇప్పుడు నల్లవాడై పుట్టాడు. అందుకని ఇతనికి కృష్ణుడు అని నామకరణం చేస్తున్నాను. ఇతను మొదట వసుదేవుని ఇంట పుట్టాడు. ఆ రహస్యం తెలిసినటువంటి ప్రాజ్ఞులు ఇతనిని వాసుదేవుడు అని కూడా పిలుస్తారు. ఈ కృష్ణయ్య ముందు ముందు అనేక అద్భుతమైనటువంటి కార్యాలు చేయబోతున్నాడు, అనేక వింతలు ప్రదర్శింపబోతున్నాడు. దాని కారణంగా ఇతనిని ఇంకా అనేకమైనటువంటి పేర్లతో పిలుస్తారు. ఇతను దుర్జనులను శిక్షిస్తాడు, సజ్జనులను రక్షిస్తాడు. ఇతని వలన ధర్మ ప్రతిష్టాపన జరుగుతుంది. ఇతని వలన మీరు గోపకులు గోకులం ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ అవలీలగా వాటిని అధిగమించగలుగుతారు. ఇతనిని పెంచి పెద్ద చేయడమే మీకు మహా అదృష్టం. ఆ అదృష్టం మీకు దక్కింది. అది కేవలం మీ పూర్వజన్మ సుకృతం. పూర్వం అరాచకం ప్రబలినటువంటి ఒక సమయంలో ఈ మహానుభావుణ్ణి ఆశ్రయించి అనుగ్రహం పొందినటువంటి ఎందరో మహర్షులు సాధువులు దుర్మార్గుల దురాగతాలను అవలీలగా ఎదుర్కొన్నారు. ఇతని పట్ల భక్తిభావం కలిగిన వారిని, ప్రేమించేవారిని, ఇతనిని కొలిచేవారిని ఎటువంటి శత్రువులైనా ఎంతటి బలవంతులైనా ఏమీ చేయలేరు. నందా, మరొక విషయం, ఈ చిన్నారి సామాన్యుడు కాడు, విశేషమైనటువంటి ప్రతిభ గలవాడు. గుణగణాల్లోనూ అధికార ఐశ్వర్యాల్లోనూ కీర్తి ప్రతిష్టలలోనూ భోగానుభవంలోనూ ఇతను సాక్షాత్తు శ్రీహరికి సముడనిపించుకుంటాడు. ఇతని చర్యలన్నీ కూడా చూపులకు వింతగా ఉంటాయి. ఈ బిడ్డ వలన మీ జీవితాలు తరిస్తాయి, మీ బతుకులకు ధన్యత కలుగుతుంది. ఇతనిని మీరు కంటికి రెప్పగా చక్కగా కాపాడుకుంటూ రావాలి అని చెప్పి గర్గుడు వెళ్ళిపోతాడు. నందుడు పరమానందభరితుడవుతాడు. బలరామకృష్ణులు ఆటపాటలతో రేపల్లెకు కొత్త వెలుగును తెస్తారు. కృష్ణుడి అల్లరి మరీ ఎక్కువైపోతుంది. ఆవు దూడల తోకలు పట్టుకొని అటూ ఇటూ లాగి వాటిని వేధించడం, ఇరుగు పొరుగు ఇళ్లలో దూరి గోపికలు దాచుకున్నటువంటి పాలు పెరుగు తను తిన్నంత తిని మిగిలింది తన స్నేహితులకు పంచిపెట్టడం, కట్టి ఉన్నటువంటి దూడలను వాటి తల్లుల దగ్గరకు వదలడం, ఆడపిల్లలను ఏడిపించడం వంటి అల్లరి పనులు చేయడం మొదలుపెట్టాడు. కృష్ణయ్య అల్లరి కోపం తెప్పించినప్పటికీ అతనిని తలుచుకోకుండా, అతనిని చూడకుండా రేపల్లె వాసులు ఒక్క క్షణం కూడా ఉండలేకపోయేవారు. గోపికలకు అతని ఆటపాటలు మహదానందంగా ఉండేవి. కృష్ణయ్య చేష్టలు వాళ్లకు గిలిగింతలు పెట్టేవి. ఆలు మగలు నిద్రిస్తూ ఉంటే వారికి తెలియకుండా ఆమె జడను అతని కొప్పుకు కట్టేసేవాడు. రాత్రిళ్ళు ఇళ్లల్లో జొరబడి ఉట్టి మీద ఉన్నటువంటి పాలు పెరుగు తాగేవాడు. అతని చుట్టూ ఎప్పుడూ ఓ 10 మంది సహవాసగాళ్ళు ఉండేవారు. అందరూ అల్లరివారే. వారందరికీ నాయకుడు మన కిట్టయ్యేనండోయ్. కన్నెపిల్లలు కవ్వాలేసుకొని మజ్జిగ చిలికి వెన్న తీస్తూ ఉంటే వెనకగా వెళ్ళి బాణలో ఉన్నంత వెన్నంతా కూడా ఆరగించేసేవాడు. ఎంతకీ బాణ నిండడం లేదా ఏమిటానని చెప్పి ఆ గోపకన్యలు బుగ్గలు నొక్కుకునేసరికి బాణచాటును ఉన్నటువంటి కృష్ణయ్య నక్కేవాడు. ఒకనాడు చిన్ని కృష్ణయ్య ఇదే విధంగా దొరికిపోయాడు. గోపెమ్మ తెడ్డు తీసి కొట్టబోయింది. తటాలున కృష్ణయ్య ఎడమ చేత్తో ఇంత వెన్న తీసి ఆమె ముఖాన కొట్టి పారిపోయాడు. పిల్లలంతా చప్పట్లు కొట్టారు. ఊరి అమ్మలక్కలంతా యశోద ఇంటికి వచ్చి
కృష్ణయ్య అల్లరి మితిమీరిపోతుందని చెప్పి దీనాతి దీనంగా మొరపెట్టుకుంటారు. బాలకృష్ణుని యొక్క దుడుకుతనం, గోపస్త్రీలు కథలు కథలుగా చెబుతూ ఉంటే యశోదకు నమ్మబుద్ధి కాలేదు. అంతలో కొందరు గోపికలు చిన్ని కృష్ణుని బంధించి తీసుకుని వచ్చారు. ఆ సమయాన కృష్ణయ్య యశోద ఒడిలో పడుకొని హాయిగా నిద్రపోతూ ఉంటాడు. గోపికలు తల్లి ఒడిలో ఉన్నటువంటి బాలకృష్ణుడు నిద్రపోతూ ఉండడం చూసి తాము బంధించి తీసుకువచ్చినటువంటి కృష్ణయ్య కనపడకపోవడం గ్రహించి ఆశ్చర్యపోతారు. యశోదకు కూడా అదంతా ఒక మాయలా ఉంటుంది. ఒడిలో ఉన్నటువంటి దివ్యమంగళ రూపుణ్ణి, లీలా మానుష స్వరూపుణ్ణి ఒళ్ళంతా నిమిరి గుండెలకు హత్తుకుంది ఆ యశోదమ్మ. దొంగ పిల్లవాడు అని బొగ్గగిల్లి గోపకన్యలు అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇలా బాలకృష్ణుడి అల్లరి గోకులాన్ని ఎప్పుడూ కనువిందు చేస్తూనే ఉంటుంది. ఆ బాలకృష్ణుడు చేసినటువంటి ఎన్నో అద్భుతమైనటువంటి లీలలను ఈ విధంగా మనం చెప్పుకోవడం, వినడం నిజంగా మన అదృష్టం. ఆ స్వామి అనుగ్రహం మనపై కూడా ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ వివరణను ఇంతటితో ముగిస్తున్నాను. సర్వం శ్రీ లలితార్పణమస్తు. స్వస్తి.